దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క శుక్రవారం రెండవ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపను బట్టి ఇప్పటివరకు చక్కగా కార్యక్రమం అంతయు కూడా దైవజనులు నడిపించారు. ఈ దినాన కోయిరు బిడ్డలు చక్కగా పాటలు పాడారు. అలాగే సహాయ కాపరి సత్యనారాయణ గారు కూడా చక్కగా పాటలు పాడారు. ఆరాధనలో దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు చక్కని కృపనిచ్చి దేవుడు తన మహిమను తాను పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనము ప్రతి ఒక్క శుక్రవారం ఋతు గ్రంథములో నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినము ఋతు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొని వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న వేళ సమయములో లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుచుచున్నందుకు స్తోత్ర. ప్రభువా, వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు దర్శించండి, వాక్యము చేత బలపరచండి, మీ సేవకుని మరుగుపరిచి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో నయోమి కుటుంబం మోయాబి దేశానికి కరువు వచ్చింది అని వెళ్ళారు. అయితే కరువులో అక్కడ ఉండి కరువు తీరగానే వాళ్ళ దేశానికి వాళ్ళు తిరిగి రావాలి. వాళ్ళు తిరిగి రాకుండా అక్కడే ఉండి మోయాబు స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ఓర్పా అనబడుతున్న స్త్రీని కిల్యోను అనబడుతున్న వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. ఋతు అనబడుతున్న స్త్రీని మహులోను అనబడుతున్న వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. మహులోను, కిల్యోను వీళ్ళిద్దరూ కూడా నయోమి, ఎలీమెలెక్ అనబడుతున్న వారి యొక్క పిల్లలు. జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో వివాహము అనేది చాలా ఘనమైనదిగా ఉండాలి అని వాక్యం బోధించి చూడండి. వాక్య గ్రంథాన్ని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్ఫలమైనది గాను ఉండవలెను. దేవుని వాక్యములో దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. వివాహం ఎలా ఉండాలి అని అంటే అన్ని విషయములలో, ప్రతి విషయములో, అన్ని విషయములలో కన్నా ఘనముగా ఉండాలి అన్నాడు. లేఖనములను బట్టి వివాహం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కారణమేమిటి అని అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆ స్త్రీ యొక్క గర్భములో నుండి పురుషుని యొక్క వంశం అనేది బయలుదేరుతుంది.
ఆ స్త్రీ ఆ యొక్క కుటుంబానికి ఒక వంశపు వృక్షము లాంటిది. కనుక పెళ్లి అనేది ఏదో తొందరపాటుతనముగా చేసుకునేదో, లేక ఏదో ప్రియులారా ఇష్టపడి చేసుకునేదో కాదు. వివాహం అనేది ఒక శ్రేష్టమైనది. ఆ వివాహము వల్ల ఒక కుటుంబం కట్టబడి ఆ కుటుంబములో నుండి భూమి మీదకి అనేక కుటుంబాలు తరలి వచ్చేటట్లుగా దేవుడు వారిద్దరిని కూడా దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలైనటువంటి వీరు లేఖనాలు తెలిసి కూడా గత కాలములో జరిగిన సంభవాలు ఎరిగి కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారముగా మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఏమండి, మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకోకూడదా వాళ్ళు అని అంటే, వాక్యము ప్రకారం మోయాబీ స్త్రీలను వీళ్ళు వివాహం చేసుకోకూడదు. కారణమేమిటి అని అంటే, మోయాబీ స్త్రీలు ఇశ్రాయేలీలైన వీళ్ళు నాశనం అవ్వడానికి కారకులు. వీళ్ళని నాశనానికి నడిపించినటువంటి స్త్రీలు ఆ స్త్రీ. వాళ్ళు దేవుని కోపానికి గురి అవ్వడానికి కారణమైన స్త్రీలు ఆ స్త్రీ. ఎలాగా మోయాబు స్త్రీలు ఎలా అయ్యారు కారణం? ఇశ్రాయేలీలు నశించిపోవడానికి, లేక ఇశ్రాయేలీల మీదకి దేవుని కోపం రగులుకోవడానికి వీడెలా కారకులు? మోయాబీయులు అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి మోషే ద్వారా విడిపించబడి కనాను దేశానికి ప్రయాణం చేస్తా ఉన్నారు. వాడు యాత్ర చేస్తున్నారు. కనానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మోయాబీ దేశము గుండా వెళ్ళవలసి వస్తే మోయాబీ దేశపు ప్రాంతం షిత్తీము అనబడుతున్న ప్రాంతములోనికి వచ్చి అక్కడ వాడు గుడారాలు వేసుకుని కాస్త రెస్ట్ తీసుకుని మరలా బయలుదేరదాం అని చెప్పి వాడు అక్కడ ఆగారు. అయితే ఆగినటువంటి వాళ్ళను మోయాబీ రాజు చూసి, వీళ్ళ జనం నా జనము కంటే విస్తారమైన జనం కనుక వీళ్ళు నా మీదుగా యుద్ధానికి వస్తే నేను వాళ్ళని గెలవలేను, వాళ్ళు శపించబడేటట్లుగా చెయ్యాలి అని చెప్పి బిలాము అనబడుతున్న ఒక ప్రవక్తను పిలిపించాడు. పిలిపించేటప్పుడు అతని దగ్గరికి మనుషులు వెళ్ళి, ఇలా మా యొక్క రాజు పిలిచాడు నిన్ను, ప్రజలు వచ్చారు, వాళ్ళు మాకన్నా ఎక్కువ, వాళ్ళను శపించాలి గనుక నువ్వు రమ్మంటే, సరే ఉండండి రాత్రి దేవుడు ఏమంటాడు కనుక్కుని చెబుతానని వాళ్ళను అక్కడ పెట్టి ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు క్లియర్గా చెప్పాడు, వాళ్ళు నా జనం, వాళ్ళను ఆశీర్వదించిన వాడని నేను, కనుక నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అంటే వచ్చి నేను రాను, ఇదిగో దేవుడు వెళ్ళొద్దన్నాడు అనంటే, అలా కాదు మా రాజు నిన్ను వెంటబెట్టుకు రమ్మన్నాడు అని మళ్ళీ రెండో కవర్ తీసుకొచ్చా. వాళ్ళతో కూడా ఈ రాత్రి మీరు ఆగండి, రేపు చెబుతానన్నాడు. ఆ రాత్రి మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవుడు అప్పుడు ఏమన్నాడంటే, వీడికి రాత్రి చెప్పాను బుద్ధి రాలేదు వీడికి, ఎందుకంటే ఒకసారి చెప్తే సరిపోతుందిగా, అవునా కదా? మనకు ఒక సామెత ఉంది మన దేశంలో. ఏ సామెత అది? మనిషికి ఒక మాట, అవునా కదా? ఇప్పుడు మనం మనుషులు కాదు, ఇప్పుడున్న మనుషులు ఎక్కడ ఉన్నారా? ఇప్పుడున్న జనాభాలో మనుషులు ఎక్కడ ఉన్నారు? అంత పశువులు అయిపోతే, అవునే కదా? ఇటువరకే మనుషులు ఉండేవాళ్ళు, మానవత్వం ఉండేది కదా. మానవత్వం ఉండేవాడు మనిషి అంటారు. ఇప్పుడు మానవత్వం ఎవరిలో ఉంది? ఎవడు స్వార్థం వాడిదే, ఎవడు గొడవాడిదే, ఎవడు భవిష్యత్తు వాడిదే, ఏడు మృగంలాగా పశువులాగా తయారైపోయా, అంతే కదా. అందుకని బైబిల్ గ్రంథములో
మనుషుడు పశుప్రాయుడు అన్నాడు. ఏ ప్రాయుడంట? పశుప్రాయుడు. అంటే అర్థం ఏంటి? మనిషి పశువులాగా తయారైపోయాడు. అవునా కదా? ఆ పశువు ఉందనుకో, పశువు అని ఏంటంటారు? పశువులు వేరు, జంతువులు వేరు, మృగాలు వేరు. అవునా కదా? మృగం అని అంటే తన ఆకలి కొరకు, తాను బ్రతకడం కొరకు విచక్షణారహితముగా తనకన్నా బలహీనమైన వాటిని కొట్టి చంపుకుని తిని బ్రతికేదాన్ని మృగం అంటారు. అవునా? జంతువు అని అంటే దానికి ఏమీ తెలవదు, ఏమీ తెలవదు. ఏమండి? దొరికింది తింటాం, తిరగడం. ఏమండి? ఇక దానికి ఏదైనా అడ్డం వస్తే దాన్ని ఉరుక్కుంటాను, గుద్దుకుంటాను పోవడం, దాన్ని జంతువు అంటారు. మూడోది పశువు. పశువు అంటే సాధుత్వం కలిగింది. మన ఇళ్ల దగ్గర పెంచుకునే వాటిని పశువులు అంటారు. గొర్రెల్ని కానీ, ఆవుల్ని కానీ, గేదెల్ని కానీ వీటిని పశువులు అంటారు. అర్థమైందా? పశువు అంటే దానికి గడ్డేద్దాం అని మనం వెళితే, గడ్డేస్తాం నాకు గడ్డి వేయడానికి వచ్చిన పొడుచుతాయి. ఆడు గడ్డేస్తాకు వచ్చాడు అసలు దాన్ని తెలదాం. ఆడు ఏదో నదికి వచ్చాడు కొమ్ముసి, దాన్ని ఏమంటారు? పశువు అంటారు. అవును, ఎందుకంటే వివేచన లేదు, వివేచన లేదు కనుక మనుషులు ఏమైపోయారట? వివేచన కోల్పోయి విచక్షణారహితముగా తయారైపోయి పశువులా తయారైపోయారట. పశువులాగా తయారైపోయారు. దేవుని వాక్యం పులారా మాట్లాడుతూ ఉంది. మన ఆధ్యాత్మికమైన జీవితాలు, దేవుడు మనల్ని మనుషులుగా చేశాడు కనుక మనుషులుగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఎవరైనా అప్పుడప్పుడు మనుషుల్లాగా బ్రతకట్ల కదా. నేను సింహం లాంటి వాడిని అంటాడు. ఇది మనిషి కదా అంటే అర్థం ఏంటి? ఏమండి? ఆయన సింహంతో పోతుంటాడు, పెద్ద మృగం అని అర్థం అన్నమాట కదా. మీరు ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సరే ఇప్పుడు అంత టాలెంట్ ఎలా మారిపోయిందంటే వీళ్ళలాగా పోల్చుకోడు. ఏమండి? నేను పుల్లి అంటూ అని అంటాడు, నేను సింహం లాంటి అని అంటాడు. ఏమండి? అంటే ఒక జంతువుతో పోల్చుకుంటాడు కానీ మనిషిగా ఒక మనిషిని పోల్చుకోలేకపోతున్నాడు. దేవుని లేఖనములో మనుషులు పశుప్రాయులుగా తయారైపోయే పరిస్థితులు లోకంలో చూస్తున్నాం. ఈ యొక్క బిలాముతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు నా ప్రజలంటే రెండో రాత్రి వచ్చిన వాళ్ళతో మాట్లాడి మీరు ఇంట్లో ఉండండి, మళ్ళీ ప్రార్థన చేస్తారు. మళ్ళీ వెళ్ళాడు. దేవుడు అన్నాడు, వీడికి ఎన్నిసార్లు చెప్పిన గుర్తు వచ్చేయట్లేదు, సరే అబ్బాయి వెళ్ళు. అయితే వెళ్ళిన తరువాత నేను ఏం చెప్పమంటానో అదే చెప్పాలా, నువ్వు సొంతంగా ఒక్క మాట కూడా నోరెత్తడానికి వీలేదు అన్నాడు. నువ్వు వెళ్ళమంటమే సరిపోద్దని బయలుదేరాడు. ఈయన గాడిద, ఈయన వాహనం గాడిద ద్రాక్ష తోట యొక్క మధ్యలో నుంచి వెళుతుంది. వెళుతున్న గాడిద కింద పడిపోయింది. కింద పడగానే తన కింద పడ్డాడు. కోపం వచ్చేసి దాన్ని కొట్టాడు. దాన్ని కొడితే ఏనాడు మాట్లాడని గాడిద నోరు తెరిచి మాట్లాడడం మొదలెట్టింది. నిన్ను ఎప్పుడైనా నేను పడేశానా? నేను పడ్డానంటే ఎందుకు పడ్డానో అన్న ఆలోచన నీకు ఉండాలిగా. నీకు ఆలోచన లేకుండా నన్ను కొడతావేంటి అని ఎదురు తిరిగి మాట్లాడింది. అరే గాడిద మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచించకుండా ఎదురు చెబుతామని మళ్ళీ కొట్టాడు. అంటే ఆలోచన లేదు, గాడిద ఎందుకు మాట్లాడుతుంది, ఇంతకాలం మాట్లాడలేదే అన్న ఆలోచన లేకుండా ఆశ్చర్యపోవాలి. గాడిద మాట్లాడటం ఏంటి, పైగా ఈనాడు మాట్లాడేది కాదు అనుకోకుండా పైగా అంటాడు, నా చేతుల్లో ఖడ్గం ఉంటే నేను నరికేశోని అన్నాడు దాన్ని. ఇప్పుడు గాడిద అంటుంది, నేను ఎప్పుడైనా ఇంతకాలం నీ దగ్గర ఉన్నా, నువ్వు ఎంత తిట్టినా ఏం చేసినా పడున్నా. గాడిద కూడా అప్పుడప్పుడు ఓర్పుగా ఉంటుందంట. ఒక రోజున ఒక కుక్క దగ్గరికి వచ్చి గాడిద ఏడ్చిందట. మా ఇంటి యజమానుడు నన్ను చాలా బరువులు మోయిస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మనసు ఇరిగిపోతుంది ఇంట్లో ఉండాలంటే అంటే కుక్కలు అందట, అంత బాధ పెట్టుకుని ఉండే బదులు వెళ్ళిపోవచ్చు కదా అందట. అదంతా అనుకున్నాను వెళ్ళిపోవాలని, మనసు వచ్చేస్తుంది. కాకపోతే మా యజమానుడికి ఒక కూతురు ఉంది, ఆ కూతురుని బట్టి వెళ్ళలేకపోతున్నానంటే, దాన్ని బట్టి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే, ఆ కూతురుని తిట్టినప్పుడల్లా మా యజమానుడు ఏదో ఒక గాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను నిన్ను అంటాడు. ఏదో ఒక గాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. ఏదో రోజున నాకు ఇవ్వపోతాడంటావా
అని కనిపెడతానన్నది ఈ గాడిద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ గాడిద ఎంత కాలం నీ దగ్గర ఉంటున్నాను కదా, ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? ఇలా ఎదురు తిరిగాను, పడ్డాను, నీకు ఇబ్బంది కలిగిందంటే కారణం తెలవాలి కదా అని అంటే ఏంటి అని అంటే అప్పుడు చెప్పిందట, నేను ప్రయాణం చేసుకున్నాగా ఎదురుగా దేవదూత నిలబడింది, ఖడ్గం పట్టుకుని. ఎక్కడికి వెళ్ళమంటావు? అటు కూడా ఇటు కూడా మధ్యలోనే దేవదూత ఉంది అని ఎప్పుడైతే అందో అప్పుడు ఈయన కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఖడ్గం పట్టుకుని దేవదూత నిలబడింది. అంటే గాడిద చెప్పే వరకు కూడా తన దారిలో ఏముందో తనకే తెలియలేదు. దేవుని లేఖనములో బిలాము వెళ్ళిపోతే నాకు బలి అర్పించడానికి ఇదిగో బలిపీఠం కడతాను అంటే సరే కట్టు అన్నాడు. బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఏం మాట్లాడాలి, ఈ పక్కన లేదని ఈ పక్క వెళ్ళాడు, ఆ పక్కన మాట్లాడాలి. చివరాఖరికి దేవుడు ఒప్పుకోరు, ఇశ్రాయేలు ప్రజలు క్షమించడానికి దేవుడు ఒప్పుకోరు. కానీ పిలిచిన మోయాబు రాజు బిలాముకి బంగారం ఎర్రేశాడు, ధనము ఎర్రేశాడు. నేను నిన్ను గణపరచాలనుకున్నా, ధనం ఇవ్వాలనుకున్నా, కానీ నువ్వు చూస్తే ఒక్క మాట చెప్పాలా, వాళ్ళని చెప్పించాలా, నువ్వు వీటన్నిటిని పోగొట్టుకున్నావు అని చెప్పి అంటే బిలాము మోసపూరితమైన కార్యం చేశాడు అక్కడ. ఎందుకో తెలుసా? ఆ యొక్క బహుమానాన్ని ఆశించి అతడు ఎర్ర చూపిన ఆ యొక్క ధనానికి లోబడి ఒక మాట చెప్పాడు. వాళ్ళని ఎవడేం చెప్పించక్కర్లేదు, వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి సరిపోద్ది, దేవుడే వాళ్ళకి శత్రు అయిపోతాడు అని చెప్పాడు. అంటే వాళ్ళ బలహీనతలు బిలాముకు తెలుసు, అతడు ప్రవక్త. కానీ వాళ్ళు ఎలాంటి మనుషులో, వాళ్ళ ప్రవర్తన ఏమిటో, వాళ్ళ బలహీనతలు ఏమిటో బిలాముకు తెలుసు. ఏమని చెప్పాడంటే వాళ్ళ బలహీనత రెండే రెండు. ఒకటి, మాంసం అంటే చాలు, అది ఏ మాంసము అనేది చూడరు, ఎగబడి తింటారు. మీరేం చేస్తారంటే విగ్రహానికి బలర్పించి ఆ మాంసాన్ని పెట్టండి, ఇంకంతే, దేవుడు చూస్తాడు గొడవ అంతా, మనం ఏం చేయక్కర్లా. అంతేకాదు వాళ్ళు వ్యభిచారం భయంకరంగా చేస్తారు. మీ స్త్రీలను వాళ్ళపైన ఉసిగొల్పండి, ఇక వాళ్ళని ఎవ్వడు కూడా ఆపలేడు. ఆ దానిని బట్టి దేవుడే నాశనం చేస్తాడని వీళ్ళ బలహీనత చెప్పేశాడు. ఆ బలహీనత పట్టుకుని బిలాము చెప్పిన మాట నమ్మి బాలాకు రాజు మోయాబీ స్త్రీలను వీళ్ళ మీద ఉసిగలిపితే ఆ రోజు సుమారు 24,000 మందిని దేవుడు నాశనము చేయడానికి మోయాబీ స్త్రీలే కారణమయ్యారు. చూడండి వాక్య గ్రంథాన్ని, సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1-2 వచన. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1-2 వచన. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు ప్రజలు మోయాబీయులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయలుదేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. ఏ దేవుడైతే వాళ్ళను సంకలు పెట్టుకొని మోసుకుని వస్తున్నాడో, ఏ దేవుడైతే విడిపించి వాళ్ళని నడిపిస్తున్నాడో, ఆ దేవుని కోపం వాళ్ళ మీదకు వచ్చేటట్లుగా బిలాము కుయుక్తిగా ప్రవర్తించారు. ఆ బిలాము యొక్క కుయుక్తిని బట్టి, ఆ బిలాము యొక్క మోసపు మాటలను బట్టి మోయాబీ స్త్రీలు ఇప్పుడు ఇశ్రాయేలీలను ఆ యొక్క విగ్రహారాధనకు బలర్పించిన వంటకములు తినడానికి, వారితో అపవిత్రమైన సాంగత్యం చేయడానికి ఉసుగులిపారు. అందువల్ల
ఆ సమాజంలో తెగులు పుట్టింది. దేవుడు కోపం వచ్చి తెగులు పంపిస్తే 24,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 24,000. అంటే ఇప్పుడు 24,000 మంది చనిపోవడానికి ఏ స్త్రీలు కారణం? మోయాబీ స్త్రీలే. ఏ స్త్రీ కారణం? మరి అలాంటప్పుడు ఆ స్త్రీలను వీడు పెళ్లి చేసుకోవచ్చా? వీళ్ళేమనాలి? ఏదో బ్రతకడానికి కరువు వచ్చిందని ఈ దేశానికి వచ్చాం కానీ మన నాశనానికి మూల కారకులైన ఈ స్త్రీలను మనం పెళ్లి చేసుకోకూడదు. వీళ్లతో సాంగత్యం చేసినందుకే కదా, వీళ్లతో అపవిత్రముగా నడిచినందుకే కదా ఇదిగో మన ప్రజలను దేవుడు కోపపడి ముద్దాడు అన్న వివేచన రావాలి వాళ్ళకి. అంతేకాదు వీళ్ళు పైగా విగ్రహారాధికులు. వీళ్ళు ఎలాంటి వాడు అంటే కెమేషు అనబడుతున్న దేవతని ఆరాధించే భయంకరమైన విగ్రహారాధికులు. ఆ కెమోషు అనబడుతున్న దేవతని వీళ్ళు ఎలా ఆరాధిస్తారంటే, కెమోషు దేవత మనిషి బొమ్మలాగే ఉండి ముఖము గద్ద ముఖంలాగా ఉంటుంది, ముఖ్యలాగా. అది ఇనప బొమ్మతో తయారు చేస్తారు ఆ విగ్రహాన్ని. దేశం పచ్చగా ఉండాలి అంటే, దేశం ఆశీర్వదించబడాలంటే వీళ్ళ యొక్క మూఢనమ్మకత్వం ఏమిటి అంటే ఆ విగ్రహాన్ని ఎర్రగా కాల్చే వరకు దాన్ని కాలుస్తారు. అది ఎర్రగా పొగలగక్కేస్తున్నప్పుడు ఆ యొక్క విగ్రహం ఇలాగ నిలబడి ఉంటుంది, 2 చేతుల ముందుకుంటే. అలా పొగలగక్కుతున్న ఆ విగ్రహం యొక్క చేతులు అలా ఏలేస్తే తోలుడు పోతాయి. అలాంటి చేతులు పసిబిడ్డలైనటువంటి వారు తీసుకెళ్లి ఆ కాలి ఉన్న దాని చేతులు పెడతారు. పెడితే ఆ పిల్ల విల్ల 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 లాడిపోతూ నల్లగా మసిబొగ్గులాగా కాలి చచ్చిపోతుంది. అలాంటి భయంకరమైన విగ్రహారాధిక దేశం మోయాబీ దేశం. అలాంటి విగ్రహారాధన చేస్తున్న ఆ స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే వివాహం అనేది ఎంత ప్రాముఖ్యమైనది, వివాహం అనేది ఎంత ముఖ్యమైనది. మనము దేవుని ప్రజలం, వాళ్ళు విగ్రహారాధికులు. మనం వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. దేవుడు చెప్పాడు, ఒక పర్యాయం చేసి దెబ్బతిన్నాం కనుక ఉండకూడదు అని ఆలోచించాలి. ఎందుకో తెలుసా? దేవుని లేఖనం ప్రకారం మనుష్యుడు పూర్వము 900, 950, 969, 930 ఎలాగూ బ్రతికేవారు. మొదటి మనుషుడైన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడి స్తోత్రం. ఏమండి, మనుషులు పూర్వం 900 దాటి బతికేవాడు. అయితే 120 సంవత్సరాలే బ్రతికేటట్లుగా ఎందుకు మన ఆయుష్ తగ్గించబడింది? దేవుడు సుమారుగా 1000 సంవత్సరాల వరకు దగ్గరకు బ్రతికేటువంటి మానవుల ఆయుష్ను 120 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు వీళ్ళు. నీకెంతకన్నా వీళ్ళకి ఆయుష్ లేదని ఎందుకు తగ్గించేసాడు తెలుసా? పెళ్లిళ్ళే కారణం. ఏ కారణం చెప్పండి? పెళ్లిళ్ళే కారణం. ఏంటి పెళ్లిళ్ళే కారణం అంటే, పెళ్లిళ్ళు దేవునికి ఇష్టము లేనట్లుగా వాళ్ళ ఇష్టానుసారంగా మనసుకు నచ్చినట్లు చేసుకున్నా, వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నా దేవుని యొక్క సంకల్పం ప్రకారం దేవుడు సంతోషించే రీతిగా దేవుడు చెప్పినట్లుగా ఘనమైనదిగా ఉండేటట్లు చేసుకోవాలా. ఎవడు కంటికి నచ్చిన దాన్ని వాడు చేసుకున్నాడు. అలా ఎప్పుడైతే పెళ్లిళ్ళు చేసుకున్నారో దేవునికి కోపం వచ్చి, వీళ్ళకి ఎంత ఆయుష్ అనవసరం, ఇంత ఆయుష్ వీళ్ళకి ఇచ్చి నేను ఏడుతో కూర్చోవాలి వీళ్ళ గురించి అని చెప్పి ఆయుష్ని 120కి తెగ్గొచ్చాడు. ఎక్కడి నుండి? 900 పైనుండేది ఆయుష్. 900 పైనుండే ఆయుష్ని 120కి తెగ్గొచ్చాడు. చూడండి వాక్య గ్రంథాన్ని. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు.
నరులు భూమి మీద నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుని అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు 120 ఏండ్లగును అని దేవుడు వీళ్ళతో వాదించడం వేస్ట్. వీళ్ళ అక్రమాలు భయంకరంగా ఉన్నాయి కనుక వీళ్ళ ఆయుష్ 120 చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకుని అప్పుడు మనకి 120 సంవత్సరాలు ఆయుష్ను గీచాడు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ అంటుంది నరుల కుమార్తెలు అందగత్తెలని దేవుని కుమారులు చూచి ఎవరి మనసుకు నచ్చిన వారిని వాడు పెళ్లి చేసుకున్నారు గాని దేవుని చిత్త ప్రకారం గాని తల్లిదండ్రుల చిత్త ప్రకారము గాని ఒక మధ్యవర్తుల చిత్త ప్రకారము గాని వాడు పెళ్లి చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్లుగా ఎవరి మనసుకు నచ్చినట్లుగా వాడు పెళ్లి చేసుకున్నారు. అలా ఎప్పుడైతే పెళ్లిళ్ళు చేసుకున్నారో వాళ్ళ పెళ్లిళ్ళు దేవునికి అసహ్యత పుట్టించాయి. వాళ్ళ పెళ్లిళ్ళు దేవునికి ఆయాసాన్ని కలిగించాయి. వాళ్ళ పెళ్లిళ్ళు దేవుడు పులారా ఏమని వీళ్ళ జీవితాలు ఎంత అనవసరం అనేటట్లుగా 120కి కుదించేటట్లుగా చేసేసాయి. అంటే వివాహం అనేది చాలా మందికి దాని విలువ తెలియదు. ఇప్పుడున్నటువంటి యవనస్తులకి బొత్తిగా వివాహపు విలువ తెలియట్లా. ఎందుకంటే వివాహం ఎంత పవిత్రమైనదో, దేవుడు వివాహం ద్వారా మన విషయంలో ఏమి ఆలోచించాడో, వివాహం ద్వారా నన్ను దేవుడు ఎలా దీవించాలని కోరుకుంటున్నాడో, నాకు వచ్చే ఆ యొక్క భార్య ఎలాంటిదై ఉండాలని కోరుకుంటున్నాడో అని ఆలోచించట్లే. క్రైస్తవులు దేవుని పిల్లలుగా ఉంటారు, ప్రార్థన చేస్తారు, రక్షించబడతారు, వాళ్ళకి దైవజనుడు ఉంటాడు. ఎప్పుడైనా సరే అయ్యా మా పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, మీరు ప్రార్థన చేయండి. మా ఇంటికి ఎలాంటి కోడలు అవసరమో, మా ఇంటికి ఎలాంటి అల్లుడు అవసరమో మీరు చెబితే ఆ యొక్క కుటుంబంతో మేము ఇయ్యమందుకుంటామయ్యా అని దైవజనుడికి చెప్పరు. అలా చెప్పుకోకుండా అయ్యారు మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాము, మా అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకున్నాము, మంచి సంబంధం ఉంటే చూడండి అంటారు. మంచి సంబంధం పాస్టర్ చూడడానికి, పాస్టర్ మన మధ్యలో మధ్యవర్తి ఆడగలి పెళ్లి చూడడానికి ఏమంటే ప్రార్థన చేయమంటూ మానేసి సంబంధాలు చూడమంటాం. ఇంకా చాలా మంది పాస్టర్లు శుభ్రంగా ప్రార్థన చేస్తే కనిపెట్టాలి, ఇదైతే శుభ్రంగా చూసి పెట్టవచ్చు అని చెప్పి ఇక పెళ్లిళ్ళు బ్రోకర్లా తయారయ్యారు. ఎందుకంటే పెళ్లిళ్ళు చేస్తే కమిషన్ వస్తుంది కదా, అందుకని ఇక పెళ్లిళ్ళు బ్రోకర్లాగా తయారు పాస్టర్లు. నువ్వు పాస్టర్వా పెళ్లిళ్ళు చేసే పేరంటాయివా? ఏమండి దైవజనుడికి పెళ్లి సంబంధాలు చూడవలసినంత అవసరం ఏమొచ్చింది? నీ సేవ ఏమైంది? చాలా మంది ఈ రీతిగా నాశనం అయిపోతా ఉన్నా. ప్రార్థన పూర్వకముగా దైవజనుడు కనిపెట్టి అమ్మా ఇదిగో ఫలానా బిడ్డను చూపిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే పెళ్లి చేసుకోగలిగిన వ్యక్తే నిజమైన విశ్వాసి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని దేవుడు చూపించాడు ఈ బిడ్డను చేసుకో అని అంటే ఆ బిడ్డ అబ్బాయి ఎరగలేడండి. దేవుడు చూపించిన ఇరిపెట్టి నలిపెట్టి, ఏమండి దేవుడు బయలుపరిస్తే ఇరిపెట్టి నలిపెట్టి, దేవుడు బయలుపరిస్తే పిల్లలు ఏంటి నువ్వు ఆలోచించవలసింది? ఏమండి దేవుని పిల్లలు చాలా విషయాల్లో ఎక్కడ తప్పటడుగు వేస్తున్నారు. దేవుని పిల్లల కుటుంబాలే ఎందుకు నాశనం అయిపోతున్నాయి? సేవకుల కుటుంబాలు కూడా, సేవకుల పిల్లల కుటుంబాలు కూడా ఎందుకు నాశనం అవుతుంది అంటే పెళ్లిళ్ళ దగ్గరికి వచ్చేలకి సేవకులు కూడా ప్రార్థన పూర్వకంగా కనిపెట్టట్ల. ఈ మధ్యన నాకు పరిచయం ఉన్న దైవజనుడు ఒక ఆయన నాతో మాట్లాడుతూ పెదపాప పెళ్లి గురించి ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. సరే చేద్దాములే, ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అన్నా. ఈ లోపల ఒక
కొన్ని రోజులకి మళ్ళీ ఆయన అన్నాడు, పెదపాపకు పెళ్లి చేస్తున్నాను అన్నాడు. అదేంటి చేస్తున్నాను అంటున్నావు, చూసావా అంటే, నేను చూడక్కర్లా వాళ్ళే చూసుకున్నారు, ఇదేంటి నువ్వు చేసేయి అంటున్నారు అంతే. అంటే నేను అన్నాను, ఏమయ్యా, దైవజనుడిగా మనకు ఒక గురి ఉంది, మనం దర్శనములో ఆ కుటుంబం ఎలాంటిదో చూస్తాము, దేవుడు బయలుపరుస్తాడు, ఏంటి చక్కగా వీడు చూడ ఏంటి పరిస్థితి అని మనం వివేచిస్తామంటే, ఇప్పుడు ఆ చేయి దాటిపోయిందండి, ఆ అమ్మాయి నాకు చేసాయి నన్ను పోషిస్తాడు అంటుంది అని చెప్పాడు. ఏంటి సంగతి అంటే, ఆ పిల్ల ఎంఏ చదివింది, మరి ఆడేం చదివి అంటే 10th క్లాస్ చదివి కారు అవుతున్నాడు. ఆ పిల్లందట చేసేయి నన్ను పోషిస్తాడని నాకు నమ్మకం ఉందా? ఏమండి, అసలు ఏమాత్రమైన ఆలోచన ఉందా? మా తండ్రి దైవజనుడు కదా, మా నాన్న ప్రార్థన చేయాలి, నాకు చూడాలి, ఎంతకాలమైనా సరే అలా ఉంటా, లేదా నేను ప్రార్థన చేసుకుంటా, దేవుడు నాకు బయలుపరిస్తే చేసుకుంటా అన్న మానేసి, ఆ కుర్రడు నచ్చాడు నన్ను పోషిస్తాడు అని చెప్పి పెళ్లికి రెడీ అయిపోతుంటే తండ్రి చెప్పలేక ఏమంటే దుఃఖపడుతూ ఏమంటే బాధపడతా ఉన్నాడు. ఇవాళ సేవకుల కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు పిల్లారా, చాలా కుటుంబాలు ఇవాళ వివాహాల దగ్గర పాడైపోతున్నాయి. అందుకే సేవకుని పిల్లల కుటుంబాలు కూడా పెళ్ళై భార్యాభర్తలు విడిపోవడం, పెళ్ళై భార్యాభర్తలు ఏదో ఒకటి చేసుకోవడం, ఎన్నెన్ని అనర్థాలు. వీటన్నిటి కారణం ఏంటి? వివాహ దాంపత్య జీవితంలో వాళ్ళ పరిస్థితులు దేవుని ఇష్ట ప్రకారముగా చేయలే. దేవుని పిల్లలమైన మన పిల్లలకు వివాహం చేసినప్పుడు ఖచ్చితముగా ప్రార్థనా పూర్వకముగా కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? మన పిల్లలు రక్షించబడ్డారు, రక్షించబడిన వారిని చక్కగా దేవుడు సిద్ధపరుస్తాడు. బైబిల్ గ్రంథములో సేవకుని కుటుంబములో ఒక సేవకుని కుటుంబం యొక్క పిల్లలు చేసుకుంటే ఆ కుటుంబం ఎంత గొప్ప ఆశీర్వాదమైన కుటుంబం అయ్యిందో మీరు జ్ఞాపకం చేస్తారు. చూడండి వాక్య గ్రంథాన్ని నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు, చూడండి, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొని లేవీయుడు అంటే లేవీయులను దేవుడు యాజకులుగా ఎన్నుకున్నాడు. దేవుడే యాజకులుగా ఎన్నుకున్నాడు. అంటే దేవుని సేవ చేసేటువంటి కుటుంబం, దేవుని పరిచర్య చేసే కుటుంబం. ఈ దేవుని సేవ చేసే కుటుంబీకుడు, దేవుని సేవ చేసే పరిచారకుడు వెళ్ళి ఎవరు చేసుకున్నట? లేవి కుటుంబములో ఉన్నటువంటి స్త్రీని, అంటే సేవా పరిచర్య చేసే వారి యొక్క ఇంట్లో పిల్లని చేసుకున్నాడు. మనము ఏమిటి? క్రైస్తవులం, రక్షించబడ్డాం, రక్షించబడిన వారిని చేసుకుంటున్నామా? రక్షించబడిన వారి కొరకు మనం కనిపెడుతున్నామా? ఆలోచించండి. ఇవాళ సంబంధం చూడండి అంటే, అయ్యా మా వాడు రక్షించబడ్డాడండి, రక్షించబడిన పిల్ల కావాలి అనేవాడు కనపడటల్లా. ఏమండి? పైగా అంటారు మగోడు కదా మార్చుకుంటాడండి ఆ పిల్లని అంటాడు. మగోడు మార్చుకుంటాడు పిల్లని. ఏమండి? సొలొమోను ప్రపంచములో మహాజ్ఞాని. సొలొమోను మార్చుకోలేపాడు, సొలొమోను మార్చేశారు. అవునా కదా? చాలా మంది మీ పిల్లలు రక్షణ పొందారు కదా, మీ పిల్లలు ప్రభువుని ఎరిగిన వారు కదా, మీరు ఇలాగా చేశారేంటి అని అంటే, మార్చుకుంటుందిలేండి ఇప్పుడు చిన్న వయసు కదంట. ఆ పిల్ల సండే స్కూల్ నడిపి, ఆ పిల్ల చక్కని పాటలు పాడి, ఆ పిల్ల ప్రార్థన పూర్వకంగా ఎదిగిన పిల్లని, ఆ కుర్రోడు ఉద్యోగం ఉందను, ఆ కుర్రోడు ఏమంటే కట్నం లేకుండా చేసుకుంటాడను, ఆ కుటుంబం పెద్దదో అని చెప్పి రక్షింపబడ్డారో లేదో చూడకుండా ఆ ఇంట్లోకి ఇచ్చేస్తున్నారు. పుట్టిన దగ్గర నుండి దేవుని మందిరములో ఎదిగి, దేవుని మందిరములో చక్కగా పరిచయం చేసి, సండే స్కూల్ నడిపి పాటలు పాడిన పిల్ల పిల్లవగానే అన్యురాల్లాగా మారిపోయి, ఏమండి ఎత్తును పూలు పెట్టేసి, మోరు వరకు గాజులు వేసేసి, ఇంతతో బొట్టు పెట్టేసుకుని భర్త వెనకాలే ఏమండి దేవుని యొక్క ఆరాధన మానేసి
తన ఇష్టానుసారంగా తిరిగే పరిస్థితి వచ్చిన పిల్లల్ని అనేక మందిని నేను ఎరుగుదును. వాళ్ళ జీవితాలు ఎంత భయంకరమైపోయాయో ఎందుకో తెలుసా? బాల్య దినముల నుండి భక్తిలో పెరిగిన బిడ్డలు చివరాకారికి వివాహం అయిన తరువాత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. కారణం ఏమిటి? దేవుని ఎరిగిన బిడ్డ, దేవుని ఎరిగిన బిడ్డలు చేసుకోకుండా అతడు బాగున్నాడు, కట్నములే తీసుకోకుండా చేసుకున్నాడు, కుటుంబం పెద్దది, గవర్నమెంట్ ఉద్యోగం, నన్ను కావాలనుకున్నాడు అని చేసుకుని దేవునికి వ్యతిరేకమైనట్టు నడచారు చాలా మంది. ఈ రోజున ఎన్నో కుటుంబాలు, మా కుటుంబం ఎంత ప్రార్థన కలిగింది, అంత ప్రార్థన కలిగింది అన్న కుటుంబంలో చాలా మంది వాళ్ళ పిల్లల్ని విగ్రహారాధకులకు ఇచ్చిన సందర్భాలు మనం ఎరుగుదుము. ఇప్పుడు లేవీయుడు అక్కడ వెళ్ళి, ఎవరా లేవీయుడో తెలుసా? ఎవరా లేవీయుడు? అమ్రాము అనబడుతున్న మోషే తండ్రి. దేవుని స్తోత్రం. ఆ లేవీయుడు ఎవరో తెలుసా? మోషే తండ్రి. దేవునికి బహు ఇష్టుడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ముందు ఎవరితో మాట్లాడినా నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అనేవాడు. మోషేతో మాట్లాడేటప్పుడు, మోషే నేను మీ తండ్రి దేవుడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. చూడండి, ఎవరితో మాట్లాడినా అబ్రహాము దేవుడు అని ముందు చెప్పేవాడు, ఇస్సాకు దేవుడు అని చెప్పేవాడు, యాకోబు దేవుడు అని చెప్పేవాడు, మీ పితరుల దేవుడు అని చెప్పేవాడు. కానీ మోషే అంటాడు, నేను ఎవరినో తెలుసా? మీ తండ్రి అయిన అమ్రాము సేవించుచున్న దేవుడను, మీ తండ్రి దేవుణ్ణి. దేవుని స్తోత్రం. అమ్రాము భక్తి కలిగిన వాడు, అమ్రాము దేవుణ్ణి కలిగిన వాడు, అమ్రాము పిల్లారా భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టినవాడు. అందుకనే భక్తి కలిగిన వాడు కనుక ఏ పిల్లను మడితే ఆ పిల్లను చేసుకోకుండా, ఏ పిల్లను పడితే ఆ పిల్లను పులారా ఏమని నేను చేసుకుంటా అనుకోకుండా, భక్తి కలిగినటువంటి వ్యక్తి గనక భక్తి కలిగిన కుటుంబంలోనికి వెళ్ళాడు, పిల్లలు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. చాలా మంది భక్తి కలిగిన కుటుంబాల్లో పిల్లలే తప్పటడుగులు వేస్తా ఉన్నారు. సేవకులు పిల్లలు కూడా, మా నాన్న దైవజనుడు, మేము దేవుని సేవకుని పిల్లలం, బాల్య దినములోంచి గుళ్ళో పెరిగాం చక్కగా. ఇదిగో మా నాన్నకి అవమానం కలక్కోకుండా మేము ఆరాధిస్తున్న దేవుడు సంతోషపడేటట్లుగా దేవుడు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాం అన్న పిల్లలు కనపడతల్లా. వీళ్ళు సేవకులు పిల్లలై ఉండి దేన్నో దాన్ని ప్రేమించడం, దాన్ని చేసుకోవడం. ఏమండి, కనీసం తండ్రి అయ్యా ఇదిగో నేను పెళ్లి చేస్తాను అనే అవకాశం కూడా తండ్రికి ఉన్నారు చాలా మంది. ఆయన సేవకుడే, ఆయన పెళ్లి, ఆయన పిల్లల పెళ్లిళ్ళు ఆ సేవకుడు చేయని సందర్భాలు ఉన్నాయి, చాలా సందర్భాలు. ఎందుకంటే వాడు ప్రేమించడం, దాన్ని తీసిపోవడం, లేక ప్రేమించడం ఎక్కడో చేసేసుకోవడం, ప్రేమించడం ఏదో తగలటమే తప్ప. మా నాన్న దైవజనుడు, మేము దేవుని కుటుంబం కనుక మా పెళ్లి ఘనమైనదిగా ఉండాలి అన్నట్టు వివేచన కూడా చాలా మంది సేవకుల పిల్లలకే లేదు. ఈ రోజున సేవకుల పిల్లలు భ్రష్టులైపోయి బ్రతుకుతున్నటువంటి రోజులు ఈ రోజులు. చూడండి, అమ్రాము ఒక దైవ సేవకుని కుటుంబంలో పుట్టినవాడు. అమ్రాము లేవి కుటుంబస్తుడు. లేవీయుడు వెళ్ళి లేవీయుల కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యెకెబెదు. మోషే తల్లి పేరు చెప్పండి, యెకెబెదు. అమ్రాము వెళ్ళి యెకెబెదు అనబడుతున్న లేవి యొక్క కూతురుని చేసుకుంటే నిజంగా ఆ కుటుంబం ఎంత అద్భుతమైన కుటుంబం అంటే, ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినంత లెక్క ఎలాంటి దైవ సంబంధమైన జంట మనకి ఎక్కడ కనపడరు. మీరు ఎక్కడైనా చూడండి, అబ్రహాము భార్య శారమ్మ ఎవరు పుట్టుపుడతారు మనకి లేవు. అబ్రహాము ఏమిటి కోడలు రెబెకా తన బంధువుల దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఏమండి గమనించండి, యాకోబు యొక్క భార్యలు అన్యుల నుంచే తెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథములో ఒక దైవ సేవకుల కుటుంబం, ఒక దైవ సేవకుల కుటుంబముతో బియ్యం అందుకోవడం మోషే తండ్రి కుటుంబములోనే కనపడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు
వాళ్ళని ఎంత దీవించాడు అంటే 3 పిల్లలు ఇచ్చాడు. ఎంతమందిని? 2 మగ పిల్లలు, మధ్యలో ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల అయితే అద్భుతం ఏం తెలుసా, 3 దేవుని సేవలోనే ఉన్నారు. హల్లెలూయా. అంతకన్నా ఏం కావాలి సేవకుని కుటుంబంలో? ఏమండి, దేవుడు 3 పిల్లలు ఇస్తే 3 సేవలోనే, పైగా ఒక ఆయన ఏమండి చక్కనటువంటి దైవజనుడు, ప్రధాన యాజకుడు ఆరోను, రెండవ ఆయన మోషే నాయకుడు, మధ్యలో ఉన్న కూతురు ప్రవక్తి. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలుగా ఐగుప్తు దేశంలో మగ్గిపోతూ ఉంటే వీళ్ళ 3 దేవుడు వాడుకొని ఇశ్రాయేలీయుల అందరినీ వారి బంధకములలో నుండి బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం. అమ్రాము యెకెబేదుల యొక్క కుటుంబములో ఆ సంతోషం ఎంత గొప్పదండి. కుటుంబములో ఉన్న 3 దేవుడు బలమైన పాత్రలుగా వాడుకున్నాడు. 3 దేవుని సేవ కొరకై వాడబడ్డారు. 3 వాడబడ్డారు. నిజముగా దేవుని సేవకుల కుటుంబం, లేక దేవుని భయభక్తులు కలిగిన వారి కుటుంబం, దేవుని చిత్తానుసారముగా వివాహము జరిగించబడిన వారి కుటుంబములో దేవుడు గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలం ఎంత ఆశీర్వదించబడుతుంది, ఆ గర్భఫలం ఎంత దీవెన అందుతుందో మోషే కుటుంబమే మనకు ఉదాహరణ. ఏమండి, ఇశ్రాయేలీయులు ఈ సంగతులన్నీ ఎరిగి కూడా వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? వీళ్ళ నాశనాన్ని కోరుకుని, వీళ్ళ యొక్క పిల్లల నాశనాన్ని కోరుకుని వీళ్ళని శాపగ్రస్తులుగా చేసే మోయాబీరాండ్రతో పెళ్లి చేసుకున్నా. కిల్యోను అనగా క్షీణించుట అని అర్థం. కిల్యోను అనగా క్షీణించుట. కిల్యోను వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు అంటే వార్ప అనే అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి పేరేంటి? వార్ప అంటే అర్థం ఏంటి తెలుసా? జూలు అని అర్థం. జూలు దేనికి ఉంటది చెప్ప? గుర్రానికి, సింహానికి. అవునా? ఆయనప్పుడు ఆయన క్షీణించేవాడు, నాశనం అయ్యేవాడు దేని చేసుకున్నాడంటే జూలుని చేసుకున్నాడు. జూలు ఉంటుందా ఊడిపోద్దా? చెప్పాలి గట్టిగా. జూలు స్థిరమా? ఊడిపోద్ది ఎప్పటికైనా. అవునా కదా? సరే, ఈయన ఇలా చేసుకున్నాడు అనుకుంటే రెండో ఆయన మహులోను అనగా వ్యాధి అని అర్థం. మహులోను అనగా వ్యాధి. ఈయన వెళ్ళి ఋతు అనే అమ్మాయిని చేసుకున్నాడు. ఋతు అనగా సౌందర్యం అని అర్థం. సౌందర్యము అని అర్థం. సౌందర్యం స్థిరంగా ఉంటుందా? కొంతకాలానికి వాడిపోతా? బైబిల్ గ్రంథం అంది అందము మోసకరం. ఏంటంట? ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి ఏం అర్థం అవుతున్నాను. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని బైబిల్ చెబుతుంది కదా. అందం మోసకరం అని మనందరం వింటున్నాం కదా. కానీ తెల్లాన్ని ఇస్తే నేను అందంగా కనపడాలని, అంటే ఏది మోసం మనం చేస్తుందో దాని కొరకు ఎన్ని తిప్పులు తిప్పుతామో. నేను ఆ వచనం చదువుతున్నప్పుడల్లా బుర్రకుంటా, ఏంటిది? మనల్ని మోసం చేస్తుంది, అది మోసగత్తే, దాన్ని నమ్మద్దు అని వాక్యం ఎంత చెబితే దానికే చక్కని పౌడర్ రాస్తాం, దానికే మంచి కలర్ కోటింగ్ ఇస్తాం. అవునా కదా? దానికే బ్యూటీ పార్లర్లు, దానికే మంచి విలువైన వస్త్రాలు, దానికే మంచి డెకరేషన్. దేనికి? ఏది మోసముదో దానికి చేతనం ఎన్ని. నేను ఆ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తున్నా. ఎందుకంటే మోసం చేస్తుంది అని తెలిసి కూడా మన సంపాదనలో సగం దానికే ఖర్చు పెడతాం. అవునా కదా? మన సంపాదనలో సగం దానికే. ఏమండి, ఏంటి అంటే స్థిరము లేనిది అందము. స్థిరము లేనిది అందం తినకడం అందదు. అవునా కదా? 10 సంవత్సరాలు యవన కాలంలో మంచి ఒళ్ళుగా బొద్దుగా చక్కగా ఉంటాం. 10 సంవత్సరాల తర్వాత బుట్టలు రాకుండా మానతయ్య. ఏమండి, బుట్టలు రాకుండా మానతయ్య. ఒళ్ళు క్షీణించుకోవడం మారద్దా? నాకు తెలిసిన ఒక సేవకురాలు ఉంది, ఇప్పటికీ ఉంది. అప్పట్లోనే ఒక 20 సంవత్సరాల క్రితం
వాణిశ్రీలాగా వెనకాల ముడేసేది పాస్టర్ భార్య, వాణిశ్రీలాగా ముడేసి మంచి మేకప్ వేసి అలాగ ముసుకేసుకుంటే ఆ వస్తుంటే గుళ్ళోకి ఆ వెనకాల ఇసరడానికి ఒక పిల్లలు ఉండేది. పాస్టర్ గారి భార్య ఎంత భయంకరమైన అందం అంటే పిచ్చంట ఈ అమ్మాయికి. భర్తతో కాపురము చేసి బిడ్డల్ని కంటే వాడికి పాలివాలి, నా యొక్క తొక్కల దగ్గర మడతలు వస్తాయి, అందం నశిస్తుందని పిల్లల్ని గంట మానేసింది. అంత పిచ్చి ఆ అమ్మాయికి అందం అంటే. దేవుడు చూశాడు ఈమె మేకప్లు, పైగా పాస్టర్ గారి భార్య కదా, స్త్రీల సమాజం వాళ్ళు అమ్మగారు మీరు మెసేజ్ ఇవ్వడానికి రావాలి మా సంఘానికి అని ఎవరు పిలిస్తే వెళ్ళి ఎంత మేకప్లో ఉండి దేవుని భయం లేకపోకుండా సిగ్గు లేకపోకుండా అందము మోసకరము మొదలెట్టేది పోతీడు. సంఘమంతా నవ్వుకునేవాళ్ళు, అమ్మగారు ఏం చెబుతుందో కనీసం తిరుగుతుంది ఆ అమ్మకి, ఎంత మేకప్ వేసి అందం మోసకరం మొదలెట్టింది, అసలు ఏమైనా ఆ మెసేజ్కి ఆ మాట్లాడే మనిషికి ఆ సంబంధం ఏమైనా ఉందా అని వాళ్ళందరూ కొనుక్కునేవాళ్ళు. ఎవడు ఎటువంటి అనుకుని ఏ మాత్రం బోధ చేస్తా ఉండేది, అందం మోసకరం సౌందర్యంగా అర్థమని. దేవుడు చూశాడు ఆ అందమైన ముఖం మీద కుట్టాడు దెబ్బ. ఏమి లేదు. ఒక రోజున ఎవరో వచ్చి ఇది రాసుకుంటే ముఖం మెరుసుద్ది అన్నారంట. పూసేసింది. పూసిన తర్వాత చిన్నగా మంటలు వస్తే గబగబ నీళ్ళతో కడుక్కుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ మంటలు వచ్చినట్టుందో అక్కడ ఇంత రోజు గుంట్లకి ఇటువరకు ముఖం కనపడాలని మేకప్ ఇక్కడి నుంచి వెనక్కేసేది ముసిగి. అప్పుడు మన కొయ్యలు వేస్తారు చూడు, ఒకరు కనపడాలి, మైక్ పట్టుకున్నాం పాడుతున్నాం లైవ్ కనపడాలని, వీళ్ళు కూడా ముసిక్కదా చేయరు, ఇక్కడి నుంచి వెనకేస్తారు. గమనించక ఎప్పుడన్నా కొయ్యలు ఏమండి ఆమె ఇలా వేసేది. ఎప్పుడైతే ముఖం బెజ్జాలైపోయిందో ఇప్పుడు ఇక్కడ లాగేసింది ముసుగు. ఏమిరా అంటే బెజ్జాలు కనపడకుండా కవరింగ్ అవునా కదా. ఏది ఏమండి సౌందర్యం అంటే సౌందర్యం స్థిరము లేనిది. కొంతకాలము మురిపించి కొంతకాలము నిన్ను మరిపించి తరువాత క్షీణించిపోయి ఒకడేమో వ్యాధి, ఒకడేమో క్షీణించడం. వీళ్ళిద్దరు వెళ్ళి చూలు అలాగే సౌందర్యం అనబడుతున్న వాళ్ళిద్దరిని చూస్తున్నారు. వీళ్ళారా దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే వాళ్ళిద్దరూ చేసుకున్నారు. సుమారు 10 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు ఇద్దరికి. ఇద్దరు అన్నదమ్ములకి పిల్లలు లేకపోవడమే కాదు కదా, ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోయారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోయారు. మోయాబీ దేశానికి బ్రతకడానికి వెళ్ళారు. మోయాబీ దేశంలో ఆహారం ఉంది, మనకి కరువు లేదు, బ్రతికేస్తామని వెళ్ళారు. విచిత్రం ఏం తెలుసా, కరువులో ఉన్నోళ్ళు బ్రతికారు, ఆహారం ఉందని వెళ్ళినోళ్ళు చనిపోయారు. మగోళ్ళ ఇంట్లో ముగ్గురు కూడా చనిపోయారు. గమనించండి, పెండిళ్ళు అనేవి ఇష్టానుసారముగా చేసుకునేవి కావు, దైవ చిత్తానుసారముగా చేసుకోవలసినవి. ఎందుకో తెలుసా, ఆ పెళ్లి తరువాత దంపతుల ఇద్దరిలో నుండి ఒక గొప్ప వంశం బయటికి రాబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆలోచనలు ఎన్నో ఆ ఇద్దరు యవనస్తుల మీద పెట్టుకుని ఉంటాడు. వీళ్ళిద్దరిని ఇప్పుడు జత చేశాను కదా, వీళ్ళిద్దరిలో నుండి గొప్ప సేవకుల్ని బయటకు తీసుకురావాలి, గొప్ప వ్యక్తులు బయటకు తీసుకురావాలి, నా నామ ఘనతను ప్రకటించే వాళ్ళను తీసుకురావాలని దేవుడు ఎన్ని ఆలోచనలు చేస్తాడు. కానీ మనం చేసే పనుల వల్ల దేవునికి దుఃఖం ఆయాసాన్ని కలుగుతూ ఉంది. జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క వాక్యములు మన కుటుంబంలో జరిగే విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళు వెళ్ళి అలా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు మరణించారు. అయితే మన ముందు కూడా ఒక వివాహం ఉంది. దేవునికి స్తోత్రం. ఏ వివాహం అంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. మన ప్రియుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయనను మనం వివాహం చేసుకోవాలి అంటే ఆయన ఎంత పరిశుద్ధుడు, మనము కూడా అంత పరిశుద్ధులుగా మార్చబడాలి. అలాంటి పరిశుద్ధతని మనకివ్వడానికి మన కొరకై ఆయన సిలువలో తన ఆఖరి రక్తం పొట్టు వరకు కార్చి ఆ రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా కడుగుతున్నాడు. కనుక ప్రియులారా, ఆయన రక్తము చేత మనం కడగబడి పరిశుద్ధులమై ఆ వివాహానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
సర్వకృపానిధి ఒక పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న వేళ సమయంలో నీ లేఖనముల ద్వారా ప్రభువా మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నా. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. మిమ్మల్ని ఎలా సంతోషపరచాలో మా జీవితాల్లో మీ చిత్తమేమిటో ఎరిగి మేము ప్రవర్తించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.